ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి హైదరాబాద్ చూసినట్లయితే మనకిక్కడ రాష్ట్ర స్థాయి ఉద్యోగ సదస్సు ముఖ్యంగా ఈరోజు అనగా 4వ తారీఖు 5వ నెల 2025 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటరీ జనరల్ వచ్చేసి ఏలూరు శ్రీనివాసరావు, చైర్మన్ మారం జగదీశ్వర్, స్థలం వచ్చేసి ఇక్కడ మనకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్. ఏమేమి అంశాలంటే ముఖ్యంగా పెండింగ్లో ఉన్న 5 డిఏలను వెంటనే విడుదల చేయాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం. అలాగే బకాయి బిల్స్, పెండింగ్ బిల్స్ పిఆర్సీ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి 51% ఫిట్మెంట్ వెంటనే అమలు చేయాలి. ఈహెచ్ఎస్ని అమలు చేయాలి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 50 డిమాండ్స్ను పరిష్కరించాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య. ఈరోజు రాష్ట్ర స్థాయి ఉద్యోగ సదస్సు జరగబోతోంది కాబట్టి అందరూ ఉద్యోగులు పాల్గొనాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ టీజీజేసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ల రాష్ట్ర స్థాయి ఉద్యోగ సదస్సు విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. పెండింగ్లో ఉన్న 5 డీలను వెంటనే విడుదల చేయాలి. బకాయి బిల్స్ వెంటనే విడుదల చేయాలి. పీఆర్సీ కమిటీ నివేదికను తెప్పించుకొని 51% ఫిట్మెంట్తో వేతన సవరణ, ఈహెచ్ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. జియో 315 సమీక్షించి స్థానికత కోల్పోయిన వారికి న్యాయం చేయాలి. సిపిఎస్ను రద్దు చేసి సిపిఎస్ను అలాగే యూపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలుపరచాలి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 57 ఇతర డిమాండ్లను కూడా పరిష్కరించాలంటూ టీజీజేసీ పిలుపునివ్వడం జరిగింది.